ఉంది. సో నెక్స్ట్ ఇంతకీ ఏం చేస్తున్నారు? అచారీ వెజ్ చేస్తున్నామండి. అచారీ వెజ్, వావ్. సో అంటే యాక్చువల్లీ పేరు వినడమే కానీ అంటే తినడమే కానీ బట్ దాన్ని ఎలా తయారు చేస్తారు ఏంటి ఇవన్నీ తెలీదు. మనం మ్యాంగో పికిల్ని ఇంట్లో రెడీ చేసుకున్న తర్వాత దాన్ని మనం ఏదైతే వెజ్ కర్రీలో చేస్తామో ఇది మనకి గ్రేవీ బదులు మనం ఈ పికిల్ అనేది వాడుకుంటామండి. ఓకే, అంటే దేంట్లోకైనా చికెన్ కర్రీలో మనం చికెన్లో కానీ లేదంటే మటన్లో కానీ ఇలా వెజిటేబుల్ చేసినా కానీ ఆ ఫ్లేవర్ అనేది యాడ్ అయితే కనుక బాగుంటుంది కాబట్టి ఈ అచారీ వెజ్కి మనం ఆవకాయ పికిల్ అనేది వాడతామండి. అచారీ వెజ్ చేయబోతున్నారు. మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అడిగి తెలుసుకుందాం. సో పండుగ ఇంగ్రీడియంట్స్ చెప్పేసి. ఓకే, బాయిల్డ్ వెజిటేబుల్, జీరా, ఆవాలు, రెడ్ చిల్లీ, సాల్ట్, ఆనియన్, ధనియా పౌడర్, గ్రీన్ చిల్లీ, జీరా పౌడర్, గరం మసాలా, ఆవకాయ పికిల్. అచారీ వెజ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తెలుసుకున్నాం కదా, మరి ఎలా తయారు చేయాలి ఏంటి అడిగి తెలుసుకుందాం. పండుగ స్టార్ట్ చేసేద్దామా? ఓకే అండి. ఆయిల్ వేసుకుందాం దీన్ని. ఓకే, చాలా ఇంకొద్ది వేసి. ఓకే, ఆయిల్ అయితే వేస్తాము. సో అచారీ వెజ్ యాక్చువల్లీ మన సైడ్ ఎట్ సైడ్ ఇది ఎక్కువ ఫేమస్. ఇది నార్త్ ఇండియన్ ఫుడ్ అండి. ఇది మన సైడ్ ఆవకాయ పికిల్ మన సైడ్ పెట్టినా కానీ ఇది మనకి కర్రీలోకి ఇచ్చాం కాబట్టి అటు సైడ్ కర్రీలో వాడుతూ ఉంటారు ఈ పికిల్ అనేది డైరెక్ట్గా కన్నా. ఇది అక్కడ ఫేమస్ ఇది. ఓకే ఓకే. సో అయినా అసలు ఆవకాయతో ఒక కర్రీ చేయడం అనేది చాలా డిఫరెంట్, అసలు కొత్త. అవునండి. ఓకే అండి, మనకి ఆయిల్ వేడైంది, ఆవాలు వేసుకున్నాం. ఓకే, ఆవాలు కొంచెం చిటిపట్లు ఆడేసేసిన తర్వాత మిగతావన్నీ యాడ్ చేసుకోవచ్చు. ఓకే అండి, ఇందులో మనం జీరా, గ్రీన్ చిల్లీస్, రెడ్ చిల్లీస్ ఎక్కువ కాకుండా లైట్గా మనకి జస్ట్ ఆ ఫ్లేవర్ అలాగే ఆ లుక్ కోసం మనం స్పైసీనెస్గా వస్తుంది కాబట్టి. తర్వాత ఆనియన్, అంటే నార్మల్ రైస్లోకైనా బాగుంటుందా? వైట్ రైస్లోకైనా బాగుంటుంది, లేదా మనకి రోటీకి ఇట్లా చపాతీలోకైనా బాగానే ఉంటుంది. ఓకే, సో దేంట్లోకైనా సరే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది అనమాట అచారీ వెజ్. అవును. ఇంకా పికిల్తో ఎప్పుడు చేసినా కానీ మనం పప్పు చేసుకున్నప్పుడు కానీ లేదంటే కర్డ్ రైస్ చేసుకున్నప్పుడు ఎట్లంటే వాటికి కంపల్సరీ కొంచెం పికిల్ వాడుతూ ఉంటారు కాబట్టి కంపల్సరీ పికిల్ ఇష్టం ఉన్న వాళ్ళు ఈ టైప్లో కర్రీ చేసి తింటే కనుక దానికన్నా కూడా ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. ఓకే, అంటే ఆవకాయలో ఇప్పుడు డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి కదా, వెల్లుల్లి ఆవకాయని, నార్మల్ ఆవకాయని, అంటే ఏ ఆవకాయ దీంట్లో సెట్ అవుతాయి బాగుంటుంది? దీనికి నార్మల్ది మనం తీసుకుంటే కనుక బాగుంటుందండి, వెల్లుల్లి ఏమి లేకుండా. ఓకే, వెల్లుల్లి ఆవకాయ అనగానే ప్రతి ఒక్క దానిలో వేస్తారు, కాకపోతే కొన్నట్లు కొద్దిగా తక్కువ వేస్తారు, కొన్నట్లు ఎక్కువగా వేసి వెల్లుల్లి ఆవకాయ. అంటే వెల్లుల్లి ఆవకాయ అనేది టోటల్ డిఫరెంట్ అండి. వెల్లుల్లితోనే మనం ఆవకాయ పడతాం కంటే దాన్ని వెల్లుల్లి ఆవకాయ అంటాం. అది దీనిలో వచ్చేసి మన మ్యాంగోలో వచ్చేసేసి వెల్లుల్లిపాయలు తక్కువగా ఉంటుంది, అది తీసుకుంటే కనుక బాగుంటుంది. ఓకే, మ్యాంగో పికిల్ తీసుకుంటే కనుక నార్మల్ మ్యాంగో పికిల్ తీసుకుంటే సరిపోతుంది. ఆవకాయ పచ్చడి, సో ఈ దీంట్లోకి ఈ కర్రీలోకి మనం ఆవకాయ పచ్చడి వాడుతున్నాము. సో ఆనియన్స్ కూడా అలా సరిపోతుందా లేకపోతే ఫ్రై అవ్వాలా? వీరైతే ఫ్రై చేస్తే కొద్దిగా ఫ్రై చేస్తే సరిపోతుంది. ఓకే, నాకు తెలిసి దీంట్లో ఎక్స్ట్రా ఇంకా స్పైసెస్ ఏమి యాడ్ చేయరు అనుకుంటా, బికాజ్ ఆల్రెడీ ఆవకాయ ఉంటుంది కాబట్టి సరిపోతుంది. ఇందులో టమాటో యాడ్ చేసుకుందాం. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న టమాటోస్ అంటే పుల్లదనం కోసం ఆవకాయ పుల్లగానే ఉంటుంది కదా మనకి. దీనిలో మనం ఆ గ్రేవీనెస్ కోసం మనం టమాటో అనేది గ్రేవీ కోసం మీరు టమాటోస్ యాడ్ చేశారు. అవునండి. ఓకే, సాల్ట్, మనకి ఆవకాయ పికిల్లో సాల్ట్ ఉంటుంది కాబట్టి సాల్ట్ వేసుకునే ముందు కొద్దిగా చూసుకొని వేసుకుంటే బాగుంటుంది. యాక్చువల్లీ కరెక్ట్, నాకు కూడా డౌట్ రాలేదు. ఆవకాయ పికిల్లో మనకి ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కదా. సాల్ట్ ఉంటుంది. ఇది చేసేటప్పుడు మనకు ఖచ్చితంగా చూసుకొని మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఓన్లీ ఇప్పుడు మనం ఏవైతే వేసామో వాటికి కరెక్ట్గా పట్టేంత మటుకు వేసుకుంటే కనుక బాగుంటుంది.
ఇందులో వెజిటేబుల్ యాడ్ చేస్తున్నాం. ఓకే, వెజిటబుల్స్ ఏమేమి వెజిటబుల్స్ యాడ్ చేస్తున్నారు? మనకి బీనీస్, క్యారెట్, ఆలు, గోబీ. వెజిటేబుల్ మనకి ఏమి నచ్చినా కానీ గ్రీన్ పీస్ కానీ పన్నీర్ కానీ ఇట్లాంటివన్నీ కూడా మనకి ఏది కావాలన్నా అది యాడ్ చేసుకోవచ్చు. ఓకే ఓకే. సో ఇప్పుడు మీరైతే ఆలు, గ్రీన్ బీన్స్, క్యారెట్ యాడ్ చేశారు, 3 యాడ్ చేశారు. అది కూడా ఫుల్ బాయిల్ చేసి హాఫ్ బాయిల్. గోబీ కూడా యాడ్ చేస్తున్నాము. గోబీ, ఆలు, గోబీ, ఆలు, క్యారెట్ అండ్ బీన్స్ ఫుల్ బాయిల్ చేస్తారా, హాఫ్ బాయిల్ చేశారా? దీనిలో మనం హాఫ్ బాయిల్ చేసాము, ఫుల్ బాయిల్డ్ కదా. సో హాఫ్ బాయిల్ చేశారు, ఆ వెజిటబుల్స్ యాడ్ చేసుకున్నారు. కావాలంటే పన్నీర్ యాడ్ చేసుకోవచ్చు అంట, గ్రీన్ పీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు అంట. ఓకే, దీనిలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాం. వాటర్ యాడ్ మనం హాఫ్ బాయిల్ చేసుకున్నాం కాబట్టి ఇంకా మొత్తంగా కూడా దీంట్లో ఇప్పుడు ఈ వాటర్లో ఇవన్నీ కుక్ అయితే ఇంకొంచెం కుక్ అయితే కరెక్ట్గా ఉంటుంది. అప్పుడు ఇంకేమైనా యాడ్ చేసుకోవచ్చు కదా? అవునండి. ఓకే, వెయిట్ చేద్దాము. మనం ఏమైనా లిడ్ పెట్టుకోవాలో అవసరం లేదంటారు? అవసరం లేదండి. మనం మసాలాలు యాడ్ చేసేసుకుందాం. జీరా పౌడర్, ఓకే, ధనియా పౌడర్, లైట్గా గరం మసాలా. సో జీరా పౌడర్, ధనియా పౌడర్ అండ్ గరం మసాలా యాడ్ చేస్తున్నాము. సో ఇందులో మసాలా ఫ్లేవర్స్ అన్ని యాడ్ చేస్తే కరెక్ట్గా సెట్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు ఆవకాయ తీసారు మీరు. అవునండి. ఈ విధంగా మనం ఈ ఆవకాయని మనం డైరెక్ట్ చేసుకునే లెక్కైతే అప్పటికప్పుడు మనం ఎమర్జెన్సీలో చేసే లెక్క డైరెక్ట్ పికిల్ అయినా వేసుకోవచ్చండి. లేదు మనం ఇదే ఆవకాయ గ్రేవీని మనకి ఈ టైప్లో చేసుకున్న తర్వాత గ్రేవీ లెక్క రెడీ చేసి పెట్టుకోవాలంటే కనుక దీనిలో మనకి టమాటా ప్యూర్ దొరుకుతుంది కదండి. లేదంటే ఇంట్లో మనం రెడీ చేసుకునేదంటే కొద్దిగా కాజు, కొద్దిగా టమాటా ఈ రెండు కలిసి బాయిల్ చేసేసిన తర్వాత కొద్దిగా జింజర్ గార్లిక్ ఫ్రై చేసేసి దానిలో మనం ఏదైతే టమాటా కాజు పేస్ట్ చేసుకున్నామో ఆ పేస్ట్ వేసేసి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ఆవకాయ పికిల్ వేసేసి దానిలో సాల్ట్, జీరా పౌడర్, కొద్దిగా లైట్ ధనియా పౌడర్ వేసేసి ఈ విధంగా మనం గ్రేవీ చేసుకుంటే కనుక ఆ గ్రేవీ అనేది మనకి ఇట్లా అన్ని మసాలాలు వేసుకోకుండా అన్ని మసాలాలు గ్రేవీలో చేసుకుంటే కనుక ఈజీగా కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఓకే, సో యాక్చువల్గా మీరైతే చాలా సింపుల్గా చెప్పారు కానీ మాకు కొత్త కాబట్టి కొంచెం ఎక్కువగా అనిపించింది. ఓకే, అంటే ఇప్పుడు మీరు ఏదైతే ప్రాసెస్ చెప్పారో అది దీంట్లో డైరెక్ట్ ఇలా యాడ్ చేసుకోవచ్చు అంటున్నారా, లేకపోతే అలా చేసుకొని రైస్లో తినొచ్చు అన్నారా? అలా చేసుకొని దీనిలో యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది. ఓకే ఓకే, అంటే టొమాటో కాజు పేస్ట్ చేసుకొని దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి 3-4 పేస్ట్ చేసుకొని సైడ్కి పెట్టుకొని దాంట్లో కొంచెం జీరా పౌడర్, ధనియా పౌడర్ యాడ్ చేసుకొని లైట్ సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అవును, తర్వాత మనం ఆకపికి దానిలో వేసేసి కొద్దిగా లైట్గా వాటర్ పోసేసి దాన్ని కనుక మనం కుక్ చేసుకొని కొద్దిగా ఫ్రై చేసి పెట్టుకుంటే కనుక ఈజీగా ఉంటుంది. ఓకే ఓకే, సో ఆ పీసెస్ కూడా దాంట్లో అలాగే ఉంచాలి, పీసెస్ తీసేస్తారా? పీసెస్ అలాగే ఉంచాలి, పీసెస్ కూడా అలాగే ఉంచుతారు. ఓకే ఓకే, నాకు అర్థమైపోయింది. సో ప్రెజెంట్గా అయితే బుర్రలో ఉంది, అది పెన్ను పేపర్ పెడితే కానీ మళ్ళీ పర్మనెంట్గా ఫిక్స్ అవ్వదు. ఓకే, ఇప్పుడైతే కనుక మనం ఏం చేస్తాం, అలాగే చేసారా లేకపోతే డైరెక్ట్ యాడ్ చేసారా? డైరెక్ట్, ఇది మనం అలాగే చేసి పెట్టుకున్నదండి. ఓకే, దీన్ని ఇందులో యాడ్ చేసుకుందాం. వాటర్ పోయినా కొద్ది వాటర్ దీంట్లోనా చాలా ఫుల్గా పోసి ఇప్పుడు వచ్చింది అసలైన రంగు, రుచి, చిక్కదనం. సో కలర్ వచ్చింది మంచిగా, ఆవకాయ ఫ్లేవర్, ఆ కలర్ వచ్చింది, ఆ ఫ్లేవర్ వచ్చేసింది. అలాగే మనకి ఆ పీసెస్ అన్నీ కూడా హాఫ్ బాయిల్ అయినాయి కాబట్టి ఫుల్గా బాయిల్ అవుతాయి. ఇప్పుడు మనకి ఆ ఫ్లేవర్స్ అన్నిట్లో A to Z మనం వేసుకోవాల్సిన మసాలాస్, సాల్ట్ అన్నీ వేసుకున్నాం కాబట్టి అది కొంచెం మంచిగా మగ్గి దగ్గర పడేంత వరకు, ఆయిల్ అంతా కొంచెం పైకి వచ్చేంత వరకు వెయిట్ చేద్దాము. అంతే కదా పండుగ, ఇంకేమైనా మనం చేయాల్సి ఉంటుందా? అంతేనండి. సో లాస్ట్లో ఇదేనా, ఇంకా ఇది ఉడికిపోతే అయిపోయినట్టేనా? ఇంకా ఇది ఉడికి కొద్ది దగ్గరికి అయిన తర్వాత మనం ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని కొత్తిమీర చల్లుకుంటే అయిపోతుంది. ఓకే, దీనిలో మనం క్రీమ్ యాడ్ చేసుకున్నాము. క్రీమ్ మనకి కంపల్సరీ కాదండి, మనకి ఆ పులుపునెస్ అనేది కొద్దిగా తగ్గిస్తుంది కాబట్టి మనం అనేది క్రీమ్ అనేది వాడుతున్నాము. వాళ్ళ క్రీమ్ మన ఇంట్లో లేకపోతే వేసుకోకపోయినా బాగానే ఉంటుంది. లైట్గా వేసుకుంటున్నా దీంట్లో అంతే. అవును. ఓకే, అవును. ఇప్పుడు మీరు ఇది గ్రేవీ లాగా చేశారు కదా, మరి ఇంత గ్రేవీ లాగా కాకుండా నాకు లిటిల్ కర్రీ లాగా కావాలి అంటే కూడా చేసుకోవచ్చు అంటారా? చేసుకోవచ్చండి. మనం తీసుకున్న క్వాంటిటీ తక్కువ తీసుకున్న గ్రేవీ కొద్దిగా ఎక్కువ పెట్టుకుంటే కనుక మనకి ఎలా కావాలన్నా చేసుకోవచ్చు. అలాంటప్పుడు వాటర్ ఎక్కువ పోసుకోవద్దు, అంతే కదా? అవును.
ఓకే ఓకేనా. చివరిగా కొత్తిమీర. సో కొత్తిమీర కూడా యాడ్ చేసాము. వా 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 ఎంత బాగుంది నిజంగా, చాలా బాగుంది, కొత్తగా ఉంది. ఎన్ని కొత్త కొత్త డిషెస్ నేర్చుకుంటున్నాం మనం. ఆవకాయతో కర్రీ చూడ్డానికైతే యమ్మీగా ఉంది, చూడ్డానికైతే బావులా ఉంది. మన టేస్ట్ అయితే గుమ్మగా కూడా వచ్చేస్తున్నాయి, అన్ని కరెక్ట్గా సరిపోయినాయి, నాకు అయితే తెలిసిపోతుంది. అయిపోయిందా? స్టవ్ బంద్ చేసేద్దాం. ఎస్. సో ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే. ఓకే, అచ్చారీ వెజ్ రెడీ అయింది. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. ష్యూర్గా స్పైసీగా ఉంది, చూడ్డానికి అయితే తెలిసిపోతుంది, యమ్మీ అనమాట. సో చూసేద్దాం, టేస్ట్ కూడా చేసేద్దాం ఆలస్యం చేయకుండా. వేడిగా ఉంది మొత్తానికైతే. అదిరిపోయింది అంటే అదిరిపోయింది సీరియస్గా. అచారీ వెజ్ తప్పకుండా మీరు ట్రై చేయాల్సిన ఒక బ్రహ్మాండమైన డిష్ అనమాట. చాలా టేస్టీగా ఉంది. వాట్ ఏ టేస్ట్ అనిపించింది. సూపర్ ఉందండి. ఈరోజు నిజంగానే నాకు 2 డిఫరెంట్ రెసిపీస్ని చూపించారు. అది కూడా ఒకటి నార్మల్ అంటే ఎలా చేసుకోవాలి, కొంచెం స్టైలిష్గా ఎలా చేసుకోవాలి, చాలా బాగుండేటట్టుగా పచ్చళ్ళు ఇలాంటివి కాకుండా కొంచెం డిఫరెంట్గా ఎలా చేసుకోవాలి. ఇంకొకటి అచారీ వెజ్ చాలా టేస్టీగా ఉన్నాయి. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్ చూసేసారు కదా ఈరోజు మన వాట్ ఏ టేస్ట్లో గోంగూర రైస్ అలాగే అచారీ వెజ్ చాలా అంటే చాలా బాగున్నాయి, కొత్తగా ఉన్నాయి, డిఫరెంట్గా ఉన్నాయి, టేస్టీగా ఉన్నాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసేయండి. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరిన్ని రుచులతో కలుసుకుందాం. అంతవరకు సీ యూ, టేక్ కేర్.